ఫైనలీ ద ఫైనల్ వీడియో ఇస్ అవుట్ హియర్. మా ఇంట్లో జరిగిన 5 రోజుల వినాయక చవితి గురించి అయితే చూసేద్దాం ఇప్పుడు. మొట్టమొదటిగా మన ఆదిదేవుడికి మా బుజ్జి కనపైకైతే మా బుజ్జిగాలుతాయి. చూసారు కదా మా బుజ్జ కనపైకి నానిష్ట కలిగిందండి బాబోయ్. సో అలా చాలా ఖుషిగా అనిపించింది ఆ రోజు. తర్వాత ఇంకా సరదాగా అలా బంధుమిత్రులతో హ్యాపీగా గడిపేశాం ఆ రోజు అయితే. ఇలా అందరికీ ఫస్ట్ డే అయితే ఫైనల్గా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాం. ఇంకా డే 2 రోజు అయితే మా గణపయ్యకి ఇష్టమైన కజ్జికాయలతో అయితే పూజ అయితే చేసేసాను అనమాట. భలే ఉన్నారు కదా మా గణపయ్య. ఇంకా ముఖ్యంగా 3వ రోజు మా మూషిక వాహనకి పూజనైతే చేసేసాను అనమాట. నెక్స్ట్ 4th డే కూడా అంతే నిష్టతో మా గణపయ్యకి పూజ అయితే సమర్పించేసాను అనమాట. తర్వాత ఫైనల్గా 5th డే మా వాళ్ళైతే ఫైనల్ పూజ అయితే చేసేసారండి. వాట్ నెక్స్ట్ ఇంకా కలసంలో నుంచి నీళ్ళు అయితే మా వాడి దగ్గర చెట్లకైతే తెప్పించేసిన తర్వాత ఫైనలీ ఇట్స్ టైమ్ టు సే గుడ్ బాయ్ టు గణపయ్య. మొత్తానికి మా గణపయ్యకి అయితే బాయ్ చెప్పేసాము. చెప్పేసి దగ్గరలో ఉన్న వేరే దగ్గరకి అయితే తీసుకెళ్తాము మధ్యాహ్నం కోసం అని చెప్పేసి. సో ఇక్కడ మా గణపయ్యని మనసారా చూసుకొని హ్యాపీగా అయితే మళ్ళీ నెక్స్ట్ రారయ్యా అని చెప్పేసి ఇన్విటేషన్ ఇచ్చేసి మరి మేము నిమజ్జనం అయితే చేయడానికైతే సిద్ధమైపోయాము. ఇలా పూజ అయితే చేశాం. స్వామి ఏదైనా తప్పు జరిగింటే మమ్మల్ని క్షమించు, అందరినీ చల్లగా చూడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మమ్మల్ని వచ్చి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకునేసి పూజ అయితే సమర్పించేశాం. అమ్మ బాబాయ్ మా వారైతే తెగ మొక్కేశాడండో. తర్వాత మా బాబాయ్ కూడా అంతే నిష్టతో మా గణపతికి మొక్కేశారు. వాట్ నెక్స్ట్? చాలా కష్టంగా ఉన్నా బాయ్ చెప్పడానికి. ఇంకా బాయ్ చెప్పాలి. జై బోలో మొత్తానికి ఈ ఇయర్ వినాయక చవితి అయితే మా గణపయ్య బ్లెస్సింగ్స్తో ఇలా జరుపుకున్నాం.